Dear students and parents, welcome to Master Mar channel. నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే విద్యార్థులు 10th ఇంటర్ ఎగ్జామ్స్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ప్రింట్ పట్టుకొని వెళ్ళి పరీక్ష రాసినట్లు కాదు. నీట్ హాల్ టికెట్ ప్రింట్ తీశాక చాలా పనులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తెలుసుకొని ఖచ్చితంగా పాటించండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, మీరు చేయవలసిన పనులు ఏమిటి అనేవి నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నీటికి సంబంధించిన అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటం అంటే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవటం మొదటిగా మీ బాధ్యత. అడ్మిట్ కార్డులో మొత్తం 3 పేజీలు ఉంటాయి. 3 పేజీలు ప్రింట్ తీయించండి. ఆ ప్రింట్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఏమాత్రం మసకబారినా నల్లగా ఉన్నా మళ్ళీ తీయించండి. తీయించాక మీరు ఏం చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. హాల్ టికెట్ 3 పేజీలు ఉంటుంది. మొదటి పేజీలో క్రింద సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుంది. 3 బాక్సులు మనకు కనిపిస్తాయి. అందులో మొదటి బాక్సులో పాస్ ఫోటో సైజ్ ఫోటో అతికించండి. ఇది హాల్ టికెట్ పైన మీరు నీట్గా అప్లై చేసినప్పుడు పెట్టినటువంటి ఫోటోనే ఇక్కడ మళ్ళీ అతికించాలి. వేరే ఫోటోలు అంటించకూడదు. ఈ ఫోటోని మీరు ముందుగానే ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందే అతికించాలి. ఇక రెండవ బాక్స్లో స్టూడెంట్ యొక్క ఎడమ చేతి బొటనవేలు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ నిషాని పెట్టించాలి. నిషాని జాగ్రత్తగా పెట్టించండి. అలికేసినట్టుగా పాలిపోయినట్టుగా ఉండకూడదు. ముందుగా ఒక వేస్ట్ పేపర్ మీద పెట్టించి బాగున్నప్పుడే అది హాల్ టికెట్ మీద పెట్టించండి. ఈ థంబ్ ఇంప్రెషన్ కూడా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి ముందుగానే ఇంట్లోనే చేసుకోవాలి. ఇక మూడవ బాక్స్ విద్యార్థి సంతకం. ఇది మాత్రం ముందుగా చేయించకూడదు. పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ పెట్టిస్తారు కాబట్టి దాన్ని ఖాళీగా ఉంచండి. ఇక రెండవ పేజీలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. అందులో పోస్ట్ కార్డు సైజ్ ఫోటో అంటే 4x6 సైజు ఉన్న ఫోటోని అక్కడ అతికించండి. ఈ ఫోటో కూడా హాల్ టికెట్లో ఫోటో మాత్రమే అయి ఉండాలి. వేరే ఫోటోలు పెట్టవద్దు. ముందుగానే ఇది అతికించుకోవాలి. ఈ పేజీలో కుడివైపు క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉంటుంది. అక్కడ సిగ్నేచర్ మాత్రం పెట్టించవద్దు. అది ఇన్విజిలేటర్ ముందు చేయాల్సి ఉంటుంది. అది ఖాళీగా ఉంచండి. మూడవ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అన్నీ మీరు చదవాలి. మీరు వాటిని జాగ్రత్తగా చదవండి. మీకు ఇంగ్లీష్ రాకపోతే సమస్య ఏమీ లేదు. నేను తెలుగులో PDF డిస్క్రిప్షన్లో ఉంచాను. దాన్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిపై వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.